పెట్రోల్ సమస్య అంటే ఏముంది, మామూలు ఇంటర్నేషనల్ సమస్య. ట్రంప్ గారేమో మరేమో ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు. అందుకోసం అని చెప్పేసి మొత్తం ఇరాన్ మీద దాని మీద పడ్డాడు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పని లేదు ఆయనకు. వాళ్ళ విధానం ముఖ్యం తప్పితే ఇంక వేరే విషయాలు ఏమీ పట్టవు. ప్రపంచం ఎట్టా పోయినా పట్టించుకోరు. అది మొత్తం ఈ ఎఫెక్ట్ అనేదంతా కూడా అమెరికాతో సహితంగా మొత్తం ప్రపంచం అంతా ఉంది. మొత్తం ప్రపంచం అంతా ఇదవుతోంది. దీనివల్ల ఏంటంటే మొత్తం ప్రపంచంలో ఉన్న జనాలంతా సఫర్ అవుతున్నారు. దీనివల్ల వాళ్ళు ఏంటంటే ఆయుధ ఫ్యాక్టరీలు వాళ్ళు బాగుపడటం తప్పితే ప్రపంచంలో ఎవరు బాగుపడేది లేదు, ఇది లేదు. ఈ ప్రపంచం సామాన్యుని మామూలు నడ్డి విరుస్తోంది. అసలే రేట్లు అన్నీ పెరిగి ఇది అవుతుంటే ఇప్పుడు ఈ రేట్లు పెరిగి ఆయిల్ దొరక్క సామాన్యుడు ఉద్యోగాలే చేసుకోవాలా, లేకపోతే వీటి కోసమే తిరగాలా, ఎన్నిటికైనా చేయాలి. అందుకని దీని గురించి ఏదన్నా ఆలోచించి ఈ యుద్ధాలను ఇక్కడతో ఆపితే మనుషులు బతకగలుగుతారు. ప్రపంచంలో ఎక్కడైనా కానీ ఏదైనా కానీ బతకగలుగుతారు. ఏదో కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ మనుగడ కోసం సృష్టించే వీటితో ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది.